స్టూడెంట్స్ ఇప్పుడు ఇచ్చేటువంటి వీడియోలో నేను గ్రూప్ 18 కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి విఎస్ఏక్యూస్ ఏంటి. అసలు జనరల్గా ఈ చాప్టర్లో ఒకటే లాంగ్ ఆన్సర్ లేదంటే 2 షార్ట్ ఆన్సర్స్, మిగతా ఒక 5 to 6 విఎస్ఏక్యూస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ పర్ఫెక్ట్గా లాంగ్ ఆన్సర్కి సంబంధించినటువంటి XCF2, F4, F6 షార్ట్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O3, OF4 ఈ 5 స్ట్రక్చర్స్. సో 5 స్ట్రక్చర్స్ నేను లాంగ్లో పెట్టచ్చు, షార్ట్స్లో పెట్టచ్చు, వెరీ షార్ట్స్లో పెట్టచ్చు. అదర్ దాన్ స్ట్రక్చర్స్ కాకుండా ఏమున్నాయి వాటిని ఇప్పుడు నేను విఎస్ఏక్యూస్లో చెప్తున్నాను. దీనిలో ఉన్నటువంటి అంటే స్ట్రక్చర్స్ కాకుండా ఉన్నటువంటి విఎస్ఏక్యూస్ ఏంటంటే థియరీ పార్ట్లే అంతా. ఏమేమి ఉంటాయి? ఫస్ట్ నోబుల్ గ్యాస్ కాంపౌండ్ తయారు చేసిన సైంటిస్ట్ ఎవరు, ఆ కాంపౌండ్ పేరేంటి, ఓకే. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఎందుకు నోబుల్ గ్యాసెస్ ఇనర్ట్, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. వై నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్. ఇక్కడ ఇనర్ట్ అంటే అర్థం ఏంటి? స్టేబిలిటీ, లెస్ రియాక్టివిటీ. ఎందుకు లెస్ రియాక్టివిటీ? ఒకే ఒక్క లైన్ ఏంటి అంటే దే హ్యాస్ అదర్ ఎక్సెప్ట్ హీలియం 8 electrons ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ షెల్. ఇక్కడ ఎక్సెప్ట్ హీలియం అంటే హీలియం స్టెబిలిటీ లేదు అని కాదు. హీలియం కి స్మాల్ సైజ్ అవటం వల్ల అక్కడ కంజిస్టెన్స్ ఎస్ ఆర్బిటాలే కాబట్టి ఎస్ ఆర్బిటాల్లో మాక్సిమం ఎన్ని ఉండాలని ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఒక్కటే లైన్ లో విఎస్ఏక్యూ అన్నా కాబట్టి ఎలా చెప్పచ్చు? బై నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్, దే హ్యాస్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ షెల్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం బాగా స్టేబుల్ అనే మాటను ఎలా చెప్పాలండి అంటే ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 8 electrons ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ షెల్. అంటే ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఒబేస్ ద ఆక్టేట్. హీలియంకి 2 ఉన్నాయి, మిగతా అన్నిటికి కూడా 8 electrons ఉన్నాయి అని చెప్పటం. నెక్స్ట్ ఈ నోబుల్ గ్యాసెస్ లో ఇప్పుడు చెప్తున్నాం. వాట్ ఈస్ ద ఫస్ట్ నోబుల్ గ్యాస్ కాంపౌండ్ అంటే జినాన్ అనేది. ఒకసారి నేను ఇక్కడ గ్రూప్ 18 ఎలిమెంట్స్ కూడా చెప్తున్నాను చూడండి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. సో ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇది హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్. వీటిలో రేడాన్ తీసేస్తే లోయర్ ఐపీ వాల్యూస్ ఎవరికి ఉంటాయి? జినాన్కు ఉన్నాయి. సో ఆ లోయర్ ఐపీ వాల్యూస్ అనే రీజన్ తో కొన్ని అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న వాటితో రియాక్ట్ అయ్యి కొన్ని కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. వాటిని నోబుల్ గ్యాస్ కాంపౌండ్స్ XCF2, F4, F6 అని తెలుసు మనకి. సో ఇక్కడ ఫస్ట్ నోబుల్ గ్యాస్ కాంపౌండ్ ఏంటి, దాన్ని ఎవరు తయారు చేశారు? వాట్ ఈస్ ద ఫస్ట్ నోబుల్ గ్యాస్ కాంపౌండ్? ఫస్ట్ నోబుల్ గ్యాస్ కాంపౌండ్ పేరు, సైంటిస్ట్ ఎవరు అంటే ఈ కాంపౌండ్ ఎలా అంటే కాంప్లెక్స్ కాంపౌండ్ ఎలా చదవాలి? జినాన్ హెక్సాఫ్లోరోప్లాటినేట్. జినాన్ హెక్సాఫ్లోరోప్లాటినేట్. ఎవరు ఈ కాంపౌండ్ ని మనం ప్రిపేర్ చేసింది అంటే బార్ట్లెట్ అనేటువంటి సైంటిస్ట్. ద ఫస్ట్ నోబెల్ గ్యాస్ కాంపౌండ్ వాజ్ ప్రిపేర్డ్ బై బార్ట్లెట్. కాంపౌండ్ నేమ్ ఈస్ ద జినాన్ హెక్సాఫ్లోరోప్లాటినేట్. నెక్స్ట్ జినాన్ ఎందుకు కాంపౌండ్స్ ఆక్సిజన్ తో ఫ్లోరిన్ తో మాత్రమే తయారు చేస్తుంది? ఆక్సిజన్ తో ఫ్లోరిన్ తోనే. ఎందుకంటే మనకి జినాన్ కి సంబంధించిన కాంపౌండ్స్ చూడండి ఎలా ఉన్నాయో. XCF2, XCF4, XCF6, XCO3, XCOF4 ఇలా. అండ్ ఇప్పుడు ఈ కాంపౌండ్స్ అన్నిట్లో కూడా ఆక్సిజన్ ఫ్లోరినే ఉంది. అంటే మిగతా ఏమి కనిపించట్లేదు. ఎందుకు అంటే ఓన్లీ వన్ రీజన్, ఇట్స్ హై ఎలక్ట్రోనెగటివిటీ. ఆక్సిజన్ కి ఫ్లోరిన్ కి ఉండే హై ఎలక్ట్రోన్. ఎందుకు హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటే రియాక్ట్ అవ్వాలా? హై ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ ని త్వరగా అట్రాక్ట్ చేసుకునే క్యాపబిలిటీ కదా షేరింగ్ వచ్చిన వాటిని. సో ఈ రీజన్ తో డ్యూ టు హై ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్, జినాన్ రియాక్ట్ విత్ ఫ్లోరిన్ టు ఫార్మ్స్ ద కాంపౌండ్స్. ఈ నోబుల్ గ్యాసెస్ అంటే హీలియం ఎక్కడ వాడతాం, నియాన్ ఎక్కడ వాడతాం, ఆర్గాన్ ఎక్కడ వాడతాం? ఓకే, మెయిన్ ఇక్కడ హీలియం, నియాన్, ఆర్గాన్. రేడాన్ ఎక్కడ వాడతాం? కొన్ని మనకి ఇంపార్టెంట్ యూజెస్ ఏమున్నాయి అంటే బెలూన్స్ లో హీలియం ను వాడతాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద బెలూన్స్, ఫిల్లింగ్ ఆఫ్ ద బెలూన్స్. అండ్ ఇంకెక్కడండి హీలియం ఇనర్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి. అంటే ఇప్పుడు వెల్డింగ్ చేసే దగ్గర మనకి ఇనర్ట్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండదు. అలాంటి చోట వెల్డింగ్ చేసే దగ్గర ఇనర్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి
హీలియం ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద ఇనర్ట్ అట్మాస్ఫియర్ వెల్డింగ్ ప్రాసెస్ అక్కడ వాడుతున్నాము. అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ద బలూన్స్ వాడుతున్నాం. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ నియాన్. ఎక్కువగా నియాన్ ఎక్కడ వాడతామండి అంటే అడ్వర్టైజ్మెంట్ పర్పస్, మనకు అంటే చాలా ఫ్లెక్సీలో కనిపిస్తూ ఉంటాయి అక్కడ అంటే కలర్ బల్బ్స్ వాడతాం కొన్ని చోట్ల రాత్రిపూట కనిపించడానికి. సో అక్కడ కలర్ బల్బ్స్ లో కలర్ రావటానికి రీజన్ ఏంటి అంటే నియాన్ అనేటువంటి గ్యాస్ దానిలో వాడటం వలన. ఓకే, సో అంటే ఇంకెక్కడ ఫ్లోరసెంట్ మెటీరియల్ కొన్ని చోట్ల కూడా వాడతాము. బొటానికల్ గార్డెన్స్ లో వాడతాము. బొటానికల్ గార్డెన్స్ అంటే ఇప్పుడు మనం అంటే బైపీసీ వాళ్ళని మనం అప్పుడప్పుడు టూర్ తీసుకువెళ్ళారనుకోండి, అక్కడ అండ్ ఓన్లీ ఈ బయలాజికల్ ఏదైతే సంబంధించినటువంటి ప్లాంట్స్ అంటే ఆ దానికి సంబంధించినటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి పర్టికులర్లీ, సపోజ్ ఇప్పుడు మనం మందార అంటాం, హైబిస్కస్ రోజా సైలెన్సిస్ అంటాం. సో అంటే అదేంటి వీళ్ళకి ఉపయోగపడేటువంటి ప్లాంట్ బొటానికల్ అంటే. సో ఆ బొటానికల్ గార్డెన్స్ లో అవన్నీ కూడా మనకి కనిపించడానికి కొన్ని బల్బ్స్ ట్యాగ్స్ పెట్టేసి బల్బ్స్ పెట్టించుతారు. సో ఆ బల్బ్స్ అనేవి అక్కడ మనం ఎప్పుడు వెళ్ళినా చీకట్లో అయినా కనిపిస్తుంది అంటే దానిలో యూజ్ చేసినటువంటి కెమికల్ వల్ల, దట్ ఈస్ ద నియాన్. యూజెస్ ఆఫ్ ఆర్గాన్. ఆర్గాన్ ఎక్కడ వాడతాము అంటే బల్బ్ లో ఫిల్మెంట్ గా వాడతాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద బల్బ్స్ అంటే అక్కడ ఫిల్మెంట్ గా వాడతాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఇనర్ట్ అట్మాస్ఫియర్ క్రియేటింగ్ ఆఫ్ ద ఎక్కడైతే మనకి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లేదో అక్కడ కూడా ఆర్గాన్ వాడతాము. సో ఇవి ఇంకా రేడాన్ అనుకోండి, ఇది రేడాన్ ఎక్కువగా అంటే మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఏమేమి అవసరం వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేడాన్ ఎక్కువగా ఎక్కడ వాడతామంటే రీసెర్చ్కి వాడతారు. అండ్ ఇంకెక్కడ వాడతారంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాడతారు. సో ఇవి గ్రూప్ 18కి సంబంధించిన మనకి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ థియరీ పార్ట్. ఇవి కాకుండా కూడా అడగచ్చు. ఏంటవి? రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ XCF2, XCF4, XCF6 ఇండివిజువల్ గా 2 కలిపి అడిగితే 4 మార్క్స్, 3 కలిపి అడిగితే 8 మార్క్స్. అంటే 3 నాట్ ఓన్లీ స్ట్రక్చర్స్, వాటి హైడ్రాలసిస్ ప్రిపరేషన్ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ రాయండి 3 అంటే 8 మార్క్స్ అవుతుంది. అలాగే XCO3 ఒక్కటి అడిగితే 2 మార్క్స్ అవుతుంది. XCOF4 ఒకటి అడిగితే 2 మార్క్స్ అవుతుంది. 2 కలిపి అడిగితే మళ్ళీ 4 మార్క్స్ అవుతుంది. సో ఇలాగా ఇంకా ఫైనల్ గా ఏంటి అంటే ఇప్పుడు సీ డైవర్స్ అంటే సముద్రం లోపలికి వెళ్లే వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని వెళ్తారు. అంటే స్మాల్ ఆబ్జెక్ట్స్ ఏవైనా పడిపోయినా లేదు ఇంకా వేరే పర్పస్ కోసం సముద్రం లోపలికి వెళ్లే వాళ్ళు ఆక్సిజన్, ఎందుకంటే రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని వెళ్తారు. దానిలో ఆక్సిజన్ తో పాటుగా హీలియం అనే గ్యాస్ ను కూడా మిక్స్ చేసి యూజ్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే వై ద సీ డైవర్స్ యూజ్డ్ ఇన్ ఆక్సిజన్ సిలిండర్స్ హీలియం. ఎందుకు వాడతారు సీ డైవర్స్ అంటే ఈ ఏదైతే హీలియం ఆక్సిజన్ తో మిక్స్ చేస్తున్నామో ఇది అంత త్వరగా మన బ్లడ్ లో మిక్స్ అవ్వదు, కలవదు. ఇట్ డస్ నాట్ మిక్స్ ఇన్ కంప్లీట్లీ ఇన్ ద బ్లడ్. అంటే అప్పుడు ఒకవేళ కంప్లీట్ గా డిజాల్వ్ అయింది అనుకోండి, హీలియం డస్ నాట్ కంప్లీట్లీ డిజాల్వ్డ్ ఇన్ ద లెస్సర్ వెరీ మచ్ సాల్యుబుల్ ఇన్ ద బ్లడ్. సో ఒకవేళ ఎక్కువ మన బ్లడ్ లో సాల్యుబుల్ అయిపోయింది అనుకోండి అంటే మన బ్లడ్ ఇంప్యూర్ అయిపోతుంది. ఇంప్యూర్ అవుతుంది కాబట్టి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంటే మనం సరిగా ఊపిరి తీసుకోలేము లోపలికి వెళ్ళిపోయినప్పుడు. అంటే అక్కడ మనం సీ డైవర్స్ ఆక్సిజన్ సిలిండర్ లో హీలియం నే ఎందుకు వాడుతున్నారంటే వేరే గ్యాసెస్ తో కంపేర్ చేసినప్పుడు ఈ గ్యాస్ అనేది లెస్ సాల్యుబుల్ ఇన్ ద బ్లడ్ మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. సో అందువల్ల తక్కువ కరుగుతుంది కాబట్టి వెరీ వెరీ మచ్ లెస్ సాల్యుబుల్. అంటే ఎక్కువ కరిగిందంటే బ్లడ్ ఇంప్యూర్ అయిపోతుంది. ఇవి గ్రూప్ 18కి సంబంధించినటువంటి VSCQs. స్టూడెంట్స్ అందరు కూడా ఒకటే, నేను ఏవైతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో నా వీడియోస్ లో అవన్నీ కూడా నోట్స్ రూపంలో ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.